బరువు తగ్గడానికి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటి వాటిల్లో కొన్ని వేల వీడియోస్ ఉన్నాయి. అయినా మనం బరువు ఎందుకు తగ్గట్లేదు? ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ లేక కాదు, నాలెడ్జ్ ఎక్కువైపోయి మనం బరువు తగ్గడానికి ఫెయిల్ అవుతున్నాం. రోజు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఒకళ్ళేమో రైస్ మానేమంటారు, ఒకళ్ళేమో తినమంటారు, ఒకళ్ళేమో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయమంటారు, ఇంకొకళ్ళేమో 3 గంటలకు ఒకసారి ఏదో తినాలి అంటారు. చివరికి మన పరిస్థితి ఏంటంటే అసలు ఏమీ చేయకుండా ఉంటాం, ఏమి యాక్షన్ తీసుకోం. ఇక్కడ సమస్య నాలెడ్జ్ లేక కాదు, క్లారిటీ లేక ఫెయిల్ అవుతున్నాం. నాలెడ్జ్ ఎక్కువ అవుతుంది, కన్ఫ్యూజన్ కూడా ఎక్కువ అవుతుంది. మన ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేస్తే డైట్ స్క్రీన్ షాట్లు చాలా ఉంటాయి. యూట్యూబ్ లో వాచ్ లేటర్ లో సేవ్ చేసి చాలా వీడియోస్ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ లో మంచి టిప్స్ సేవ్ చేసుకుని ఉంటాం. కానీ నిజ జీవితంలోకి వచ్చేసరికి పొద్దున్నే ఏం తినాలో మళ్ళీ కన్ఫ్యూజన్. లంచ్ లో ఏది ఉంటే అదే తింటాం. సాయంత్రానికి ఆకలి కోరికలు వచ్చి కంట్రోల్ కోల్పోతాం. నైట్ కి ఫుల్ గా తినేస్తాం. ఇంకా రేపటి నుంచి సీరియస్ గా చేద్దాంలే అని పోస్ట్ పోన్ చేస్తాం. సమస్య ఇన్ఫర్మేషన్ కాదు, దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చే సిస్టమ్ లేదు. ఉదాహరణకి మనకి గూగుల్లో ఇండియా మ్యాప్ మొత్తం ఉంటది, కానీ మనం ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్ళాలి, ఏ రూట్ మనకు సరిపోతుంది, ట్రాఫిక్ ఎటు వెళ్తే ఉంటుంది, ఇలా జాగ్రత్తగా చూసుకొని దానిలో సెలెక్ట్ చేసుకోకపోతే మనం గమ్యాన్ని, డెస్టినేషన్ చేరుకోలేము. వెయిట్ లాస్ కూడా అంతే. ఇంటర్నెట్ లో ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది, కానీ ఆ ఇన్ఫర్మేషన్ నుంచి మన శరీరానికి సరిపోయే దారి, రూట్ అనేది డిసైడ్ చేయాలి. అదే నిజమైన గేమ్. కానీ మన శరీరానికి ఏది సరిపోతుంది, మన జీవన విధానానికి ఏది ప్రాక్టికల్, మన క్యాలరీల అవసరం ఎంత, మన ఆకలి కోరికలు ఎలా ఉన్నాయి, మన కుటుంబ వాతావరణం ఎలా ఉంది, ఇది తెలియకుండా ర్యాండమ్ టిప్స్ ఫాలో అయ్యామనుకోండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క దారిలో వెళ్తాము. ఎప్పటికీ కూడా మన గమ్యాన్ని చేరుకోలేము. చాలా మంది బరువు తగ్గడంలో ఒక ప్రమాదకరమైన సైకిల్లో ఉంటారు. ఒక వీడియో చూస్తారు, మోటివేషన్ తెచ్చుకుంటారు, మొదలు పెడతారు, ఇబ్బంది పడతారు, ఆపేస్తారు, మళ్ళీ ఇంకో వీడియో చూస్తారు, రిపీట్. ఇలా తిరుగుతూనే ఉంటారు. ప్రతిరోజు కొత్త వీడియో చూసుకున్నప్పుడల్లా ఒక కొత్త ఆశ, కానీ ఒక కొత్త సిస్టమ్ అనేది రావటం లేదు. అందుకే 100 వీడియోస్ చూసినా కానీ రిజల్ట్ రావట్లేదు. సరే, పరిష్కారం ఏంటంటే మళ్ళీ 100 వీడియోలు చూడొద్దు. నెంబర్ 1, ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న విషయాలతో ఒక సింపుల్ ప్లాన్ అనేది పెట్టుకోండి. అంటే ఏం ఫుడ్ తినాలనేది ముందే ప్లానింగ్ అనేది పెట్టుకోండి. నెంబర్ 2, ఒకసారి ఒక స్ట్రాటజీ మాత్రమే వాడండి, అదే ఫాలో అవ్వండి. రోజుకు ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిన మాటలు, దానికి చెప్పిన టిప్స్ అనేది ఫాలో అవ్వకండి. మీకు నచ్చిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ ని ఫాలో అవ్వండి. కాకపోతే ఆ ప్రాసెస్ ఆరోగ్యంగా ఉండంటే, ఆరోగ్యంగా తగ్గే ప్రాసెస్ అయి ఉండాలి మీరు ఫాలో అయ్యే పర్సన్. కొన్ని రోజులు వాళ్ళని ఫాలో అవ్వండి. రిజల్ట్ రాకపోతే పర్సనల్ గైడెన్స్ తీసుకోండి. నెంబర్ 3, పర్ఫెక్ట్ డైట్ కోసం కంటే కూడా రిపీట్, అంటే ఎక్కువ కాలం చేయగలిగే డైట్ అనేది ఎంచుకోండి. నెంబర్ 4, మీ రిజల్ట్ ని వారానికి ఒకసారి చెక్ చేసుకోండి. అయితే కేవలం బరువు మాత్రం ఒకటే కాదు, నడుము చుట్టుకొలత, ఎనర్జీ, ఆకలి, నిద్ర, కన్సిస్టెన్సీ ఇవన్నీ కూడా చూడండి. మీరు ఇప్పటి వరకు చాలా వీడియోస్ చూసి బరువు తగ్గకపోతే మీకు నాలెడ్జ్ లేదు అని కాదు. బహుశా మీకు కావాల్సింది ఇంకొక కొత్త టిప్ కాదు, మీకు తెలిసిన విషయాలు మీ జీవితానికి సరిపోయేలాగా అమలు చేసే ఒక సిస్టమ్ కావాలి.